సో హలో గైస్, వెల్కమ్ టు కేపీ బ్లాగ్స్. సో ఇవాళ అయితే మనం శ్రీశైలం వెళ్తున్నాము మా ఆఫీస్ కొలీగ్స్తో. ఇప్పటిదాకా మనం వచ్చేది అయితే స్ట్రైట్ రోడ్డే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎదురుగా కొండ, అదంతా ఇంకా ఘాట్ రోడ్డు. మొత్తం కొండ ఎక్కి దిగాలి. చూద్దాం. సో హాయ్ గైస్, సో ఇప్పుడైతే కొండ మీద ఉన్నాం. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు. జస్ట్ ఇప్పుడే ఆగాము ఇలాగా. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ వెనకాల కొండలు చూసారా, మొత్తం ఎండిపోయి ఉంది. కానీ బాగుంది ఇక్కడ. హాయ్. ఎంత ఎండ కాస్తున్నా కానీ క్లైమేట్ అయితే మాత్రం చల్లగా ఉంది. I'ma flex on my ex, flex on the hoe. You still be in my head, so I'ma let you know. I realize how much I want you when I let you. సో ఇక్కడ దాకా ఈ వీడియో చూస్తున్నారని అంటే కొత్త గొప్ప నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, ఫాలో చేయండి, అండ్ కమెంట్ కూడా చేయండి, లైక్ ఎట్లా ఉంది నా వీడియో అని చెప్పేసి. సో దట్ ఆ ఫీడ్బ్యాక్ నేను తీసుకుని ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే నేను ఖచ్చితంగా చేంజ్ చేస్తాను. అండ్ వాయిస్ గురించి అయితే కొంచెం నాయిస్ అనేది ఉంటుంది, ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నేను మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను ఇది. సో ఖచ్చితంగా నాయిస్ ఉంటుంది. ఐ హోప్ ఎవ్రీ వన్ షుడ్ లైక్ దిస్. సో ఇదే అయితే సాక్షి గణపతి టెంపుల్. లోపల చూపిస్తాను మీకు. కొట్టేసే రాంగ్ రూట్లో. సో ఇదే అయితే టెంపుల్ పెద్దగానే ఉంది. లోపల ఫోన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఇంకా చూద్దాం. లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడే శ్రీశైలం సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చాము. సో స్వామిని దర్శించుకొని మన మల్లికార్జున స్వామి దగ్గరికి బయలుదేరిపోదాము. ఇప్పుడే స్వామివారి టెంపుల్లోకి అయితే వచ్చేసాం మనం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి. మన మొబైల్ కెమెరాస్ అవన్నీ ఇక్కడ డిపాజిట్ చేసేసి మన దర్శనంకి అయితే వెళ్ళిపోదాము. చలో, ఓం నమః శివాయ. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే వచ్చాము. సో
ఇప్పుడే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ. మా ఫ్రెండ్స్ వాళ్ళు షూస్ తీసుకోవడానికి వచ్చారు. ఇక్కడే చెప్పులు అవన్నీ పెట్టాము, బ్యాగ్స్ అవన్నీ లాకర్లో పెట్టేసుకుని దర్శనంకి ఇటు పక్కకి వెళ్ళాము. ఇక్కడ మీకు కనబడుతుంది కదా లైన్, ఈ చివర అటుపక్క వెళ్ళాము లైన్, దర్శనం లైన్కి. అది కంప్లీట్ చేసుకుని ఇంకా అలాగా చూపిస్తాను. ఇవ్వండి కరెక్ట్గా ఆ లైన్, అందులోంచి దర్శనం లైన్ అది. అక్కడి నుంచి అలా వచ్చి దర్శనం కంప్లీట్ చేసుకుని అటు సైడ్ నుంచి వస్తాము. అటు సైడ్ అన్నదానం కూడా జరుగుతుంటే అది కంప్లీట్ చేసుకుని అన్నదానం తృప్తిగా భోంచేసి సో ఇంకా ఎలాగైతే వచ్చేసి మన లగేజ్ అంతా ఇక్కడ క్లాక్ రూమ్లో పెట్టేశాము. సో ఆ క్లాక్ రూమ్ నుంచి అవన్నీ తీసుకొని సో వచ్చేస్తాము ఇప్పుడే. నెక్స్ట్ చూసినట్టయితే అదంతా ఇంకా మొత్తం ఈ బ్యాక్ సైడ్ ఇదంతా కొండలే. మొత్తం బోళ్ళన్ని స్టాల్స్ ఉన్నాయి. లైక్ సో నిన్నతో బ్రహ్మోత్సవాలు లాస్ట్, నిన్న అంటే లైక్ 28th ఫిబ్రవరి. సో దానివల్ల ఇది యాక్చువల్లీ ఫ్రీ దర్శనం లైన్ అంట. దీన్ని 200 లైన్ చేసేసి మొత్తం 200 రూపీస్ లైన్ చేసేసి సో నెక్స్ట్ అక్కడ దాని బ్యాక్ సైడ్ ఫ్రీ లైన్, యాక్చువల్ ఫ్రీ లైన్ పెట్టేశారు. మీకు కనబడుతుంది కదా అది. సో మా వాళ్ళు అయితే ఉన్నారు, వెళ్ళిపోదాం. సో లెట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. సో అందుకనే శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎంత బాగా అంటే కన్నుల విందుగా అనిపించింది చాలా. సో ఇక్కడ చూసినట్టయితే ఫౌంటైన్స్ అండ్ శ్రీశైలం లైక్ ఎన్విరాన్మెంట్ అంతా చాలా నీట్గా క్లీన్గా మనకి ప్లెజెంట్గా ఉంది. తిరుపతి దేవస్థానం ఎట్లా ఉంటుంది సో ఇంచుమించు ఆల్మోస్ట్ అలాగే ఉంది. దర్శనమే కానీ దర్శనం చాలా ఫ్రీగా అయింది. ఇక్కడే మేము బైక్స్ అయితే పార్క్ చేసుకున్నాం. పార్కింగ్ ఫ్రీ మొత్తం అంతా, పార్కింగ్ ఫీ అయితే ఏం లేదు. సో ఫ్రీ మినరల్ వాటర్ అని చెప్పు. జలప్రసాద్, ఫ్రీ జలప్రసాద్ వాటర్. ఫుడ్ కూడా చాలా అయితే చాలా బాగుంది. ఫుడ్ కూడా అన్నప్రసాదం. ఒక లోకరే ఉండి 3-4 హెల్మెట్లు ఉంటే ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. చూసారా? సో ఆల్మోస్ట్ అందరూ కార్ పార్కింగ్ అన్నీ ఇక్కడే ఉంది. అండ్ లేడీస్కి కానీ ఎవరైనా డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నాయి. టాయిలెట్స్ కూడా ఇదే. సో ఫ్రీ అయితే కాదు టాయిలెట్స్ అయ్యి తెలుసు కదా, అక్కడికి వెళ్ళిన ఫ్రీ టాయిలెట్స్ అయితే లేవు, ఓన్లీ ఎన్విరాన్మెంట్లో తప్ప. నిత్యం శివనామం అయితే ప్లే చేస్తున్నారు. సో ఇప్పుడే అయిపోయింది మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫోటో కూడా తీసుకోలేము. అక్కడ దిగుతాం అయితే. సో ఇప్పుడే మనం అయితే శ్రీశైలం నుంచి బయలుదేరుతున్నాం. చివరిసారిగా ఒకసారి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. చూసుకోండి ఇక్కడే మనకి పోలీస్ స్టేషన్ కూడా అయితే ఉంది. అయితే సిద్ధార్థలో వచ్చినప్పుడు నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. యాక్చువల్లీ నేను రికార్డ్ చేశాను అనుకుంటున్నాను, కానీ అది రికార్డ్ అవ్వలే. సో ఇట్లా అయితే ఉంటుంది. అటు నుంచి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. అటు నుంచి మెయిన్ ఎంట్రన్స్. అలా వెళ్తే అలా వెళ్ళి దర్శనం తీసుకుని వస్తారు. ఈ చుట్టుపక్కల అయితే ఇలాగ ఉంటుంది. సో ఇప్పుడే మనం అయితే శ్రీశైలం నుంచి బయలుదేరిపోయాం. అది యాక్చువల్లీ బస్సెస్ ఇది వచ్చే రూటు, ఇలా వస్తాయి. ఇది వచ్చే రూటు, అది వెళ్ళే రూట్ బస్సెస్.
ఇది ఒక ఎగ్జిట్. అక్కడ ఏమో ఉన్నాయి సైన్ బోర్డ్స్, ఐ మీన్ డైరెక్షన్ బోర్డ్స్. సేమ్ ఇందాక మనం గణపతి దేవస్థానం, సాక్షి గణపతి దేవస్థానంకి వెళ్ళాం కదా. సో ఆ రోడ్ ఇంక స్ట్రైట్ వచ్చేస్తే జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్లో మనకైతే ఈ గుడి అయితే ఉంటుంది. మన శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడి అయితే ఉంటుంది. సో చూసారుగా మలుపులు అయితే ఇంత దారుణంగా ఉన్నాయి. నడివే వచ్చేవాళ్ళు కానీ, కార్లో వచ్చేవాళ్ళు కానీ, సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేవాళ్ళు కానీ జాగ్రత్తగా రండి. యా ఇది రిజర్వాయర్, ఐ మీన్ ఎలక్ట్రికల్ విద్యుత్ కేంద్రం. బోటింగ్ కూడా ఉన్నప్పుడు బోట్స్ కనపడుతున్నాయి. మొత్తం యాక్చువల్లీ శ్రీశైలం అయితే మొత్తం ఎండిపోయింది. సరే పెన్ కటింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి. నార్మల్గా ఆ డ్యామ్లోనే ఉన్నాయి బోట్స్ అండి. కనబడుద్ది క్లియర్గా. సో ఆ టర్నింగ్స్ అన్నీ మనం తిరుక్కుంటూ వెళ్ళాలి బైక్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే శ్రీశైలం డ్యామ్. సో ఇక్కడ కనబడుతున్న టెంపుల్ అయితే పాతాళగంగా టెంపుల్. ప్రజెంట్ క్లోజ్లో ఉంది, అందుకే వెళ్ళలేదు. అండ్ ఈ రివర్ అయితే కృష్ణా రివర్. సో ఈ కృష్ణా రివర్కి అటుపక్క తెలంగాణలో ఉండకుండా ఇటుపక్క ఆంధ్రాలో ఉండకుండా, సో ఈ 2 స్టేట్స్ని 2 తెలుగు రాష్ట్రాలను కలిపేది ఈ శ్రీశైలం డ్యామ్.